విపత్తు నిర్వహణ అనేది ఉంది. పపువా న్యూ గినియా అనే దేశంలో గత వారం ల్యాండ్ స్లైడ్ వచ్చింది. కొండ చర్యలు విరిగి పడిపోయాయి. రీసెంట్గా ఐస్లాండ్లో వాల్కనో ఎరప్షన్ భయంకరంగా జరిగింది. రెడ్ లావా బయటకు వచ్చింది, ఎర్ర రంగులో ఉండే లావా బయటకు వచ్చింది. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే విపత్తులకు సంబంధించి అంతెందుకు, గత వారంలో గుజరాత్లో రాజ్కోట్లో గేమింగ్ జోన్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. ఢిల్లీలో ఒక చిన్న పిల్లల హాస్పిటల్, న్యూబార్న్ బేబీ హాస్పిటల్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి పుట్టిన పిల్లలు చచ్చిపోయారు. ఇవన్నీ విపత్తుల కిందకే వస్తాయి. సైక్లోన్ రెమాల్ రీసెంట్గా వచ్చింది. సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు? విపత్తు నిర్వహణలో సైక్లోన్స్కి పేర్లు ఎలా పెడతారు? ఇండియన్ ఓషన్ సైక్లోన్స్కి 13 దేశాలు ఉన్నాయి. ఒక్కొక్క దేశం 13 పేర్లు ఇస్తుంది. ముందే పేర్లు ఉంటే సైక్లోన్ వచ్చాక ఆ పేరుని ఫిక్స్ చేస్తారనమాట. రీసెంట్గా రెమాల్ సైక్లోన్ పేరుని ఏ దేశం చెప్పిన పేరు? అది ఒమన్ దేశం అనమాట. ఇటువంటి క్వశ్చన్స్. అదేవిధంగా ఉత్తరాఖండ్లో జోషిమఠ్ ప్రాంతంలో ల్యాండ్ సబ్సిడెన్స్ జరిగింది. భూమి కిందకి కుంగిపోయిందనమాట దానికి సంబంధించి. అదేవిధంగా ఉత్తరాఖండ్లో ఉత్తరకాశీ దగ్గర టన్నెల్ కొలాప్స్ అయింది. మీరు చూసే ఉంటారు. ఇవన్నీ డిజాస్టర్సే, విపత్తులు అనమాట. ఇవి వచ్చినప్పుడు మనం ఎలా చేయాలి? హీట్ వేవ్స్ అంటే వడగాలులు ఈ మధ్య ట్రెండ్ అవుతుంది, అది ఒక పెద్ద విపత్తు. సైక్లోన్స్ మీకు తెలుసు, రీసెంట్గా వాల్కనో ఎరప్షన్స్. దాంతోపాటు సడన్గా మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఏమైనా వస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటివన్నీ. అంతెందుకు పాత క్వశ్చన్, చెర్నోబిల్ ఉదంతం జరిగింది, న్యూక్లియర్ యాక్సిడెంట్. చెర్నోబిల్ ఏ దేశంలో ఉంది? ఎందుకంటే అది న్యూస్లో ఉంది కాబట్టి ఆ దేశం ఉక్రెయిన్ దేశంలో ఉంది. అప్పట్లో సోవియట్ రష్యా, ఇప్పుడు ఉక్రెయిన్ సపరేట్ అయింది కాబట్టి ఉక్రెయిన్ అనమాట. సో ఇటువంటి ప్రతి ప్రశ్న మనం చూసుకోవాలి. అదేవిధంగా ఫ్లాష్ ఫ్లడ్స్, వరదలు, ఫ్లాష్ ఫ్లడ్స్. ఇండియా మెటలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండి ఇచ్చే కలర్ కోడ్స్, రెడ్ వార్నింగ్ అంటే ఏంటి, ఎల్లో వార్నింగ్ అంటే ఏంటి, ఆరెంజ్ వార్నింగ్ అంటే ఏంటి, ఇలా ఐఎండి ఇచ్చే వార్నింగ్ కోడ్స్ అనమాట. ఇవన్నీ కూడా మనం గమనించాలి. సో మనకి విపత్తులు ఇవంతా న్యూస్లో ఉంది కాబట్టి ఇవి చూసుకోవాలన్నమాట. సో డ్రాట్, క్షామం గురించి కూడా చూసుకోవాలి.